ఇంకొక వ్యక్తి గురించి చదువుదాం పైన 18వ వచనం చూడండి. 18వ వచనం, సెరూయా కుమారుడును యోవాబు సహోదరుడైన అబీషై తన అనుచరులలో ముఖ్యుడు. దావీదు అనుచరులలో ఇతను ఒక ముఖ్యుడంట. ఈయనేం చేశాడో తెలుసా? అతడు ఒక యుద్ధములో 300 మందిని హతము చేసి వారి మీద తన ఈటను ఆడించను. ఇందులో ఏమర్థమవుతుంది? గన్నతోనో బాంబులేసో చంపడం సులభమే 300 మందిని. కానీ ఈయన చంపింది కత్తితో కాదు, ఈటతో. 300 మందిని చంపి ఆ శవాల మీద ఈట ఆడిస్తున్నాడంటే అర్థమేంటో తెలుసా? స్టిల్ అతని చేతిలో ఇంకేముంది? అతని చేతికి స్టామినా, దమ్ముంది. ఇంకా ఎవరైనా వస్తే స్టిల్ హీ కెన్ ఫైట్. 300 మందిని చంపడం అంటే ఎలా ఉంటుందో తెలుసా యుద్ధంలో? అసలు మీ ఇంట్లో ఉన్న బట్టలన్నీ మీరు ఒకరోజు ఉతికేయండి, మిషన్లో కాదు. మరుసటి రోజు చేతులు లేవు, అసలు మనమే లేవం బెడ్ మీద నుంచి. అలాంటిది ఈటంటే ఎలా ఉంటుంది తెలుసా? ఎంత బరువు ఉంటుంది తెలుసా? గుణపమే మనం చాలా బరువు ఉంటుంది. గుణపం ఎప్పుడైనా చూసారా? గడ్డపార అంటారు కదా, ఈడు దానికి డబల్ ఉంటుంది. అంత బరువైన దాన్ని పట్టుకొని తిప్పడం ఏంది? దాంతో 300 మందిని చంపడం ఏంటి? యుద్ధంలో పడుకున్న వాళ్ళని చంపడం కాదు, మళ్ళీ తన మీద దాడి చేస్తున్నప్పుడు దాడిని తప్పించుకొని తిరిగి అటాక్ చేసి చంపాలి. 300 మందిని చంపి ఆ శవాల మీద ఈటిని కాడిస్తున్నాడంటే ఆ పవర్ని ఏమనాలి? ఎనర్జీని ఏమనాలి? ఇలాంటి వాడు ఒక ఊరిలో ఉంటే ఒక చిన్న రాజు అయిపోవచ్చు, కానీ జీవితకాలం తన శక్తిని, తన రికార్డ్ని తన సొంత దీనికో రెస్పెక్ట్ కోసం యూజ్ చేసుకోలేదు. జీవితకాలం ఒక ఆయన వెనకతలు ఉన్నాడు, ఆయన కోసం యూజ్ చేశాడు. ఈయనకంటే అసలు రికార్డులో దావీదు యొక్క అనుచరులు అంటే స్పెషల్ బాడీ గార్డ్స్ ఈ రాజుగారికి 37 మంది ఉన్నారు. ఆ 37 మందిలో నెంబర్ 1 ఎవరో చూస్తారా? 8వ వచనం ఇప్పుడు చూడండి. ఈయన ప్రత్యేకత ఏమనుకుంటున్నారు? చూడండి ఎంత ప్రత్యేకత. 8వ వచనం చివరికి వచ్చాం, మనం ప్రార్థన చేసి ముగించుకుంటాం. ప్రార్థన చేసి ముగించుకోవడానికి ముందు ప్రాముఖ్యమైన సత్యం చూద్దాం ప్లీజ్. ఈ మాట ఒకసారి చదువుదాం. దావీదు అనుచరులలో బలార్జులు ఎవరనగా యోషే బెషబెతను ముఖ్యుడొక తక్కువనీయుడు. అతడు ఒక యుద్ధంలో 800 మందిని హతము చేశాడు. ఈ గన్స్ బాంబ్స్ లేని రోజులు అవి. ఒక యుద్ధంలో 800 మందిని చంపాడంటే అసలు ఈయన మనిషా, మెషినా? పిల్లల్ని, పడుకున్నోళ్ళని కాదు చంపింది, వీరుల్ని. వెన్ను చూపని వీరులు 100 మంది వస్తే పాపం చచ్చిపోయాడు హీరో పిలిచి మరి. స్టోరీలండి. కానీ చరిత్రలో ఇలాంటిది ఉంది. ఒక ఆయన రికార్డు ఉంది. మీరు ఎవరు బైబిల్ చూడద్దు, ఒకసారి చూడండి. 800 మందిని చంపిన ఆయన పేరు చెప్పండి. యోషే ఆయన పేరు. ఒక యుద్ధంలో 800 మందిని చంపినోడు లిస్టులో నెంబర్ 1. దావీదు అనుచరుల్లో 37 మంది బలార్జులు, ప్రత్యేకమైన ఫోర్సు, స్పెషల్ బాడీ గార్డ్స్, ఒక్కొక్కడికి ఒక రికార్డు ఉంది. అందులో నెంబర్ 1 స్థానం ఎవరిదంటే ఇదిగోండి ఏంది. ఎందుకంటే ఈయన రికార్డు అలాంటిది. సరే, ఈ మాటలన్నీ మనం ఎందుకు చెప్పుకుంటామో తెలుసండి. సార్, మీకు చాలా ప్రత్యేకమైన రికార్డులు దేవుడు అవకాశం ఇస్తే వస్తాయి, కానీ అంత పెద్ద రికార్డ్స్ దేనికోసం యూజ్ చేస్తారు అనేది క్వశ్చన్. ఒకవేళ వీళ్ళకున్న ఆ గ్రేట్ రికార్డ్స్ ఉన్నాయా, రికార్డ్స్ అంటే ఆ ప్రత్యేకత ఏదైతే ఉందో, ధైర్య సాహసాలు, వాళ్ళ యొక్క యుద్ధ పోరాట పట్టిమ, అవేమైనా ఉన్నాయి కదా స్కిల్స్, అది కేవలం వాళ్ళ కోసం ఉపయోగించుకుంటే బైబిల్లో వాళ్ళ పేర్లు ఉండేవి కాదండి. బైబిల్లో వాళ్ళ పేర్లు ఎందుకున్నాయంటే దేవుని కోసం వాళ్ళ శక్తియుక్తులు ఉపయోగించారు. పాపం చాలా మందికి దేవుడు జ్ఞానం ఇచ్చాడు, తెలివితేటలు ఇచ్చాడు, మంచిగా చదువుకునే డిసిప్లిన్ ఇచ్చాడు, కానీ అదంతా తీసుకుని వెళ్ళి దేనికి పెడతారో తెలుసా? ఒక ఉద్యోగం సంపాదిస్తారు, జీవితకాలం ఇంకంతే, దాంతోనే జీవితం. ఉద్యోగం సంపాదించారు, కానీ ఆ ఉద్యోగమైనా, మీ జ్ఞానమైనా, మీ అందమైన, ఆరోగ్యమైన, మీ బలమైన శక్తి అయినా, మీకున్న స్కిల్స్ అయినా ఎవరి కోసం అంటే దేవుని కోసం, ఆయన రాజ్యం కోసం, తన ప్రజల కోసం. ఇప్పుడు మీరు అడుగుతారు, మేము కూడా మీకోసం ప్రార్థన చేస్తాం, బట్ మీ మోటివేషన్ సరిగ్గా లేకుండా, మీ గోల్ సరిగ్గా లేకుండా మీరు అడిగారని మేము ప్రార్థన చేస్తే అది ఏం న్యాయం చెప్పండి? దేవునికి ఏం నచ్చింది చెప్పండి? మీరు అడుగుతారు, దేవుడు ఇస్తారు, కానీ మీరు అడుగుతున్నది దేనికోసమో. మీకేమో రకరకాల మైండ్స్ ఉంటాయి. దేవుడు ఏమి మాట్లాడకుండా ఎలాగిస్తాడు చెప్పండి? ఆయనే తనకి ఇచ్చేవాడు కాదు. మీరు అడిగినవి దేవుడు చేస్తాడు, కానీ మీరు దేవుడి నుంచి పొందుకున్న ప్రతి వాణితో దేనికి ఉపయోగించాలి అనేది మీరు ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. అది మన మొదటి సందేశం. దేనికోసం ఉపయోగిస్తారు? నేను ప్రభు యొక్క రాజ్యం కోసం ఉపయోగపడతాను, కాబట్టి నాకు దేవుడు నేను ఏం అడుగుతున్నానో ఇప్పుడు దానికోసం అడుగుతాను అనే నిర్ణయం మీ నిర్ణయం కావాలి. మొదటి సందేశంతో మీరు ఏమైనా అడగండి, కానీ దేనికోసం అడుగుతున్నారో తెలుసా? నా ప్లాన్, నా డిజైర్ కోసం కాదు, నా ప్రభు యొక్క ప్లాన్ కోసం, ఆయన డిజైర్ కోసం నేను అడుగుతా. దేవునికి చాలామంది చాలా మాటలు ఇచ్చారు. దేవుడు కూడా కనికరంతో వాళ్ళు అడిగినవన్నీ చేశారు, కానీ ఆ మాటలో నిలబెట్టుకోలేదు ఎవరు. కానీ మీరు దేవుని యొక్క మంచి బిడ్డలు కాబట్టి దేవుడు మీ గొప్ప కార్యాలు చేస్తాడు మీ జీవితంలో. మీరు అడిగిన దానికంటే తన చిత్తం, తన ఉద్దేశం మీ జీవితంలో నెరవేర్చడానికి ఆయన అనుకున్న స్థానానికి మిమ్మల్ని తీసుకొని వెళ్తారు. కాబట్టి ప్రభువా, నీ ప్లాన్ కోసం నేనున్నాను, నా ప్లాన్ కోసం నువ్వు కాదు ప్రభువా, నీ ప్లాన్ కోసం నేనున్నాను. బ్లెస్ మీ, హెల్ప్ మీ,
స్ట్రెంగ్తన్ మీ, నన్ను బలపరచు ప్రభువా, నేను నిన్ను మహింపరుస్తాను. ఈ మాట చెప్తారా మరి ప్రభుకి ప్రార్థనతో? ప్లాన్ అర్థమైంది కదా? ఇంకా కన్ఫ్యూజన్ ఉంటే మీరు అడగండి. ఈ ఆలోచనతో ఈ కోణంలో బైబిల్ చదవండి, మీకు ఇంకెన్నో గొప్ప సంగతులు అర్థమవుతాయి. ఈ ప్లాన్ కోసం ప్రభు ఏం చేశారో ఒక్కొక్క మనిషి యొక్క జీవితం బైబిల్లో ఉందా? ఎంతోమంది జీవితాలు ఉన్నాయి బైబిల్లో ఉన్న తన భక్తులు ప్రవక్తలు వాళ్ళ జీవితాలన్నీ ఈ ప్లాన్ కోసం ఉన్నాయి. మరి మన జీవితాలు కూడా ఉన్నవి ఈ ప్లాన్ కోసమే. అలాంటప్పుడు ఈ ప్లాన్ని విస్మరించి ఇగ్నోర్ చేసి మన ప్లానే మనం అనుకున్నదే జీవితం అన్నట్టు పరిగెత్తి వెళ్ళడం, లోకంలో వాళ్ళు అలా వెళ్తారు, పాపం వాళ్ళకి తెలియదు. కానీ ఇంకో పెద్ద విషయం చెప్పనా, ఈ సంగతులు వాక్యం చదువుతాను, చివరి వాక్యం నేను ఆల్రెడీ మూసేశాను, బట్ చివరిగా చదివిన ఈ వాక్యం మీకు జీవితంలో ఎప్పుడు గుర్తుండాలి. అలాంటి మాట ఒకటి మనం చదువుకుందాం. చూడండి, మార్క్స్ వార్త నుంచి ఈ ఒక్క మాట దయచేసి చూడండి. మార్క్స్ వార్త 4వ అధ్యాయం, బైబిల్ వెనక నుంచి చూస్తే 34వ పేజీలో ఈ మాటలు ఉంటాయి. కామన్ ఫాంట్ తెలుగు బైబిల్ అయితే బైబిల్ వెనక నుంచి 34వ పేజీ, మార్క్స్ వార్త 4వ అధ్యాయం నుంచి ఈ మాట మనం చదువుతున్నాం. ఎందుకు? ఇప్పుడు మనం విన్న ఈ కాన్సెప్ట్ అంతా, ఈ సిద్ధాంతమే, డాక్టర్నే, ఇది థియాలజీయే. కానీ ఈ థియలాజికల్ ట్రూతే బైబిల్ అంతా రన్ అవుతుంది. బైబిల్లో ఉన్న ప్రతి వ్యక్తి, ప్రతి క్యారెక్టర్ ఈ పాయింట్ కోసమే జీవించారు. అందుకే బైబిల్లో ఉన్నారు, నిత్యత్వంలో ఉంటారు, దేవుని రాజ్యంలో ఉంటారు. మీరు లోకంలో కోరుకున్నవన్నీ సంపాదించి అసలుది కోల్పోతే ఏం ప్రయోజనం చెప్పండి? ఈ జీవితం కూడా మీకు సంతోషకరంగా, ఆశీర్వాదకరంగా చేస్తారు. అంతకంటే గొప్ప మహిమను, గౌరవాన్ని, జీవితాన్ని ఫ్యూచర్లో ఆయన రెండవసారి వచ్చినప్పుడు కూడా మీకు ఇస్తారు. కాబట్టి ఈ మాట ఒకసారి చూడండి. వెరీ ఎంకరేజింగ్. చదువుతున్న 10వ వచనం, 4వ అధ్యాయం 10వ వచనం. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు 12 మంది శిష్యులతో కూడా ఆయన చుట్టూ ఉండిన వారు ఈ ఉపమానమును గూర్చి ప్రభువుని అడిగారు. 11వ వచనం, అందుకు ఆయన, దేవుని రాజ్య మర్మము తెలుసుకోవడానికి మీకు అనుగ్రహింపబడి ఉన్నది, కానీ వెలుపలుండేవారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాపక్షమాపణ ఎక్కడ పొందేస్తారు అని వారు చూచుటకైతే చూచి కనుగొనకయు, వినడానికైతే వింటారు కానీ గ్రహింపకయు ఉండునట్లు అవన్నీ ఉపమాన రీతిగా వారికి బోధింపబడుచున్నవని వారితో చెప్పాను. ఈ మాట అర్థమవుతుందా మీకు? ప్రభువా, నువ్వు చెప్పావు కానీ మాకేం అర్థం కాలేదని అడిగారు శిష్యులు. అప్పుడు ప్రభు అన్న మాట ఏంటో విన్నారా? మీరు మళ్ళీ జాగ్రత్తగా చదువుకోండి, ఇంగ్లీష్లో చదువుకోండి, ఇంకా క్లియర్గా ఉంటుంది. ఏమన్నారో తెలుసా? ఆ వింత ఏంటో తెలుసా? అందులో చాలా బాధ కూడా ఉంటుంది, అందులో చాలా సంతోషం కూడా ఉంది. కానీ సత్యం ఏంటో తెలుసండి? ఇదిగో అబ్బాయి, ఈ విషయాలు మీకు మాత్రమే అర్థం కావాలని అలా చెప్పా, మిగతా వాళ్ళకి అవి అర్థం కాకూడదు. ఎవరికి మీకు మాత్రమే అంటే ఎవరు? మీరు దేవుని రాజ్య మర్మం తెలుసుకొనుట మీకు మాత్రమే అనుగ్రహింపబడి ఉన్నది. వెలుపలుండేవారు అవి చూస్తారు, వింటారు కానీ గ్రహింపరు. ఎందుకంటే వాళ్ళు ఆ రాజ్యానికి సంబంధించిన వాళ్ళు కారు, వాళ్ళు అందులో కనిపించకూడదు, రాకూడదు. ఇప్పుడు ఈ మాటలు మీతో ఎందుకు చివరిగా చెప్పానో తెలుసా? ఈ మాటలన్నీ తన రాజ్యం గురించి, ఆ రాజుగారి గురించి, ఈ బైబిల్ యొక్క అసలైన మీనింగ్ ఏంటో, థీమ్ ఏంటో, దేవుని యొక్క ప్రోగ్రామ్ ఏంటో అక్కలు అన్నలు వింటారు. ఈ మాటలో మీకే దేవుడు ఎందుకు తెలియజేశారో తెలుసండి. యు ఆర్ ఇన్ ద ప్లాన్, యూ బిలాంగ్ టు దిస్ కింగ్డమ్, దట్స్ వై హీ రివీల్స్ ఇట్ టు యూ. కాబట్టి ఒకవేళ మీరు అనుకున్నవి ఏది ఈ జీవితంలో జరగకపోయినా, అమ్మ వింటున్నారా మీరు? యు ఆర్ నాట్ ఎట్ ఆల్ ఏ లూజర్. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. మీరు అనుకున్నవి ఏది ఈ జీవితంలో జరగకపోయినా, దేవుడు చేయకపోయినా, యూ ఆర్ నాట్ ఎట్ ఆల్ ఏ లూజర్. యు ఆర్ సో స్పెషల్. యు ఆర్ చూజన్. యు ఆర్ చూజన్ వన్. మీరు ఆయన కోసం, గొప్ప ప్లాన్ కోసం కోరుకోబడ్డారు. కాబట్టే మీకు మాత్రమే ఈ విషయాలు అర్థమవుతాయి, మీకే తెలియచేస్తాడు. బయట ఉన్న వాళ్ళకి అర్థం కావు. మనతోనే ఇదే టైంలో మార్నింగ్ నుంచి కూర్చుంటారు కొంతమంది. అలాంటి వాళ్ళు ఎవరు ఉండకూడదని నా విషయం. కానీ మార్నింగ్ నుంచి కొంతమంది మనతోనే కూర్చుంటారు, కానీ మనం చెప్పిన మాట ఒక్కటి ఎక్కదు, అసలు ఏమీ అర్థం కాదు. అంతకంటే ఇంకేం చెప్పను? అదే ప్రూఫ్ ఏంటి? దట్ దే ఆర్ నాట్ బిలాంగ్ టు దిస్ ప్రోగ్రామ్. మీకు ఈ సత్యం అర్థమవుతుందంటే ఆయనే రివీల్ చేయాలి. ఆయన ఎవరికి రివీల్ చేస్తాడంటే ఓన్లీ ఈ ప్లాన్కి చెందిన వారినే. ఈ మాట మీతో చివరిగా మళ్ళీ ఎందుకు చెప్పానో తెలుసా? ప్రార్థన చేస్తానని. కాబట్టి నో ప్లేస్ ఫర్ డిస్కరేజ్మెంట్స్. ఏ విషయంలో డిస్కరేజ్ చెందొద్దు, హోప్లెస్గా ఫీల్ అవ్వద్దు. యు ఆర్ సో స్పెషల్ బికాస్ యు ఆర్ చూజన్ బై హిమ్ ఫర్ హిస్ గ్లోరీ. యు ఆర్ గ్రేట్లీ బ్లెస్డ్. కాబట్టి ఇప్పుడు మీరు ప్రార్థన చేస్తే లోకంలో ఉన్న వాళ్ళకి ప్రార్థన చేయకూడదు. మీ ప్రార్థన కానీ, మీ భక్తి కానీ, మీ జీవిత విధానం కానీ, మాట్లాడే భాష కానీ, పద్ధతి కానీ మారిపోవాలి. ఎందుకంటే యు ఆర్ ఎ స్పెషల్ వన్. యూ బిలాంగ్ టు గాడ్ అండ్ హిస్ కింగ్డమ్. అండ్ గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, నా ముందున్న ఈ ప్రియ బిడ్డలందరినీ నీ కృపలో బలపరిచి ఆశీర్వదించండి. వారి జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ వాళ్ళు ఎప్పుడు భయపడకూడదు, నిరాశ చెందకూడదు, ఎప్పుడు బలవంతుల్లా, ధైర్యవంతుల్లా ఉండాలి. నీ రాజుగారి కోసం నీవు తయారు చేసిన నీ సహకారులు ఉన్నారే, ఒక ఆయన ఒక యుద్ధంలో 800 మందిని, ఒక ఆయన యుద్ధంలో 300 మందిని, ఒక ఆయన అంత పెద్ద సింహాన్ని, ఆకలితో ఉన్నదాన్ని ఎంతో స్ట్రాటజిక్గా పనిచేస్తున్న అలాంటి ఒక బీస్ట్ని వెతికి వెళ్ళి మరీ చంపాడంటే, ప్రభువా, నా ముందున్న ఈ ప్రియ బిడ్డలందరూ ఎంతో శక్తివంతులు, జ్ఞానవంతులు.
వారికి మీరు ఇచ్చిన శక్తియుక్తులు, ప్రత్యేకత, జ్ఞానం, వారికి ఇచ్చిన స్కిల్స్, అవి కేవలం ఈ లోకానికి సేవ చేయకూడదు. ఈ లోకం కోసం కాదు, ఈ నాశనం అయిపోతున్న లోకం కోసం కాదు వీళ్ళు ఉపయోగపడాల్సింది. ఈ లోకంలో వారిని ఆశీర్వదించండి, బలపరచండి. నీ కొరకు, నీ రాజ్యం కొరకు, నీ కుమారుని కొరకు, నీ నామం కొరకు, నీ మహిమ కొరకు, నీ సత్యం కొరకు, నీ వాక్యము కొరకు ఈ స్థలంలో ఉన్న యవ్వన బిడ్డలందరూ ఫలించినట్లు, అనేక మంది జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండినట్లు ఈ స్థలంలో ఉన్న వారందరినీ ఆశీర్వదించి మహిమ పొందుకోవాల్సిందిగా ప్రార్థన ఆలకించగలిగే ఒకే ఒక్క నామమైన యేసు క్రీస్తు ప్రభు పేరట ఈ ప్రార్థన విన్నపాలన్నీ అడిగినవి పొంది ఉండి మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.